ఆ, ఇక్కడ ఏ ఊరు ఇదే? కడప జిల్లా కడప జిల్లా సిద్ధోట మండలం సిద్ధోట మండలం. మన ఆకుల వీధి. రైతు రైతు ఏం పేరు? సుబ్బరామయ్య. సుబ్బరామయ్య. ఆ, ఎన్ని ఎకరాలు పండిస్తున్నావు? 2 ఎకరాలు. చెప్పు, అది పంటలు లాభమా నష్టమా? ఒక సంవత్సరం వస్తుంది, ఒక సంవత్సరం పోతుంది పంట. కష్టం చేసి బతకాల. మోసం పనికిరాదు, అబద్ధాలు పనికిరావు. నేను 30 సంవత్సరాలు చేస్తాను సేద్యం. ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నావు? 30. మీ పిల్లలందరూ కూతురు ఏం చదువుతుంది? చిన్న 10 చదువుతుందా? మీ భార్య ఉందా? ఉంది. రోజుకి ఎన్ని గంటలు పని చేస్తావు వ్యవసాయం మీద, పొలం మీద? ఉదయం 4 నుంచి మళ్ళీ 6 వరకు. ఉదయం 4 గంటలకు వచ్చేస్తావా? రాత్రి తెల్లదారు 4, 6 వరకు, 6, 6:30 ఇక్కడే పని చేస్తావు. మరి లాభం వచ్చినప్పుడు ఎంత మదుపు ఎంత పెడతావు? ఎంత లాభం వస్తుంది? పెట్టుబడి ఒక సంవత్సరం పెట్టుబడి వస్తుంది, ఒక సంవత్సరం రాదు. ఖర్చులు రావు. లాభం వచ్చిన రోజు ఎంత లాభం ఉంటుంది? ఖర్చులు పోను 10,000, 20,000 మిగులుతుంది. ఖర్చులు పోను ఎకరాకు అంతే. ఇప్పటికి 30 సంవత్సరం వ్యవసాయం చేస్తున్నావు. చేస్తాడా? నువ్వు వచ్చి సమాజం ఏంటి ఇప్పుడు? రైతు వల్ల దేశానికి ఏంటి లాభం చెప్పు విషయం. రైతులు దేశానికి లాభం అంటే ఏమి లాభం వస్తుంది రైతులకు? చెప్పు. కాదు, కష్టపడి పండించబట్టే కదా ఇంత లక్షల మంది. ధరలు లేకపోయా, పంటలు పండకపోయా, ధరలు లేకపోయా, ఖర్చులు పెరిగిపోయా. అది అలా కాదు, రైతు కష్టపడి పెట్టి కదా ఎంతమంది అన్నారు. రైతు లేకంటే ఏడాది రాజ్యం. అంతే కదా. కష్టపడి ఉదయం 4 రైతు పండిస్తేనే కదా ప్రతివాడు తినేది కూడా. ప్రతివాడు తినేది. ఉద్యోగస్తులు కానీ ఊరు కానీ రైతు పండిస్తేనే. రైతు ఉండాలి. రైతు ఉంటేనే రైతే రాజు. దేశానికి మీరు ఉండబట్టే అర్థమైంది కదా. మీరు ఉండబట్టే దేశం సుభిక్షంగా ఉంది. అవునా కదా? రైతు రాజ్యం ఎప్పటికీ కష్టపడాలి. ఏంటి దేశం ఆటోమేటిక్ గుర్తిస్తుంది కూడా. రైతు లేకపోతే దేశం లేదు. అవునా కదా? నువ్వు ఈ 30 సంవత్సరాల్లో నిజాయితీగా బ్రతికావు కదా. నిజాయితీగానే మోసము, టకరా, అబద్ధాలు, వీడ్సం మాడ్సం తినకుండా. ఓకే, ఇంకా కష్టపడాలి. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ.